ఇప్పుడు బాక్స్ ఆఫీస్ చూపు మొత్తం కింగ్డమ్ పైనే. సరిగ్గా ఇంకో 14 రోజుల డెడ్లైన్. ఎన్టీఆర్ రజనీ మీదకి ఫోకస్ వెళ్ళేలోపే మొత్తం లాగేయాలి. ఉన్న మిక్స్డ్ టాక్తో ఇది సాధ్యమేనా? ఏమో. పెట్టింది పెద్దగా ఏం లేదు కాబట్టి వర్కౌట్ అవ్వచ్చేమో. హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా భారీ ఎక్స్పెక్టేషన్తో వచ్చినటువంటి కింగ్డమ్ మూవీ థియేటర్లో అడుగుపెట్టేసింది. యూఎస్ ప్రీమియర్ షోల నుంచి మంచి రిపోర్టర్ రావడం మంచి ఇన్సిడెంట్ అనే చెప్పాలి. ఇండియాలో 7 గంటల నుంచి ప్రీమియర్లు స్టార్ట్ అయిన తర్వాత మధ్యాహ్నానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. తక్కువ టైం ఉన్నా సరే ఎక్కువ ప్రమోషన్లు చేసుకోవడంలో టీం మాత్రం సక్సెస్ అయిందనే చెప్పాలి. మెయిన్గా ట్రైలర్ కట్ని డిజైన్ చేసిన తీరు అంచనాలను కూడా పెంచేసింది. ఏదో రెగ్యులర్ మూవీ అనిపించకుండా ఇంటెన్స్ డ్రామా క్రియేట్ చేశారన్న అభిప్రాయం ఆడియన్స్తో కలిగింది. బట్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్లోనే ట్రెండ్ చూపించడం అయితే అది పాసిబుల్ అయిపోయింది. ప్రీమియర్లతో 500,000 దాటేసినటువంటి కింగ్డమ్ ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి మాత్రం 2 వారాల పాటు మంచి వసూలే రాబట్టేలా చేస్తుంది. హరిహర వీరమల్లు ఫలితం తేలిపోయిన టైంలో ఇప్పుడు అందరి కళ్ళు కింగ్డమ్ మీదనే ఉన్నాయి. థియేటర్ ఆక్యుపెన్సీలు అంతంత మాత్రంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో విజయ్ దేవరకొండ తిరిగి హౌస్ఫుల్స్ పెంచారనే అభిప్రాయం కూడా బయ్యర్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. గత ఫ్లాపుల ప్రభావం లేకుండా విజయ్ దేవరకొండకు గౌతమ్ తిన్ననూరి, అనిరుద్ధులు ఇద్దరు కూడా అండగా నిలబడ్డారు. దానికి తోడు సితారా ఎంటర్టైన్మెంట్స్ మార్కెటింగ్ కూడా చాలా ప్లస్ అయింది. సరిగ్గా 14 రోజుల టైం కింగ్డమ్ కొంది కాబట్టి ఆగస్టు 14 కూలీ అండ్ వార్ 2 వచ్చేసరికి వాతావరణం మారిపోతుంది. సో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రజనీకాంత్ల మీదకు ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా సరే కింగ్డమ్ ఆలోగానే గరిష్టంగా ఎక్కువగా వసూలు రాబట్టేయాలి. టాక్ బాగుంటే బ్రేక్ ఈవెన్తో పెద్ద లాభాలు కూడా పెద్ద కష్టమేమి కాదు. బట్ 100 కోట్ల గ్రాస్ వస్తే ఈజీగా గట్టెక్కొచ్చు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. అండ్ చేతిలో ఉన్నటువంటి టైంతో అది సాధ్యమే. ఎందుకంటే కథలు, డైరెక్టర్ల ఎంపికలు పొరపాట్లు చేస్తూ వచ్చినటువంటి విజయ్ దేవరకొండ ఫైనల్గా సరైన టీంని ఎంచుకున్నారన్న టాక్ కూడా ఉంది. మరి రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి తనతో పాటు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నటువంటి బ్రేక్ దొరికినట్లే అనిపిస్తుంది. సో చూడాలి మరి. ఇన్ కేసు ఒకవేళ ఈ సినిమా మిక్స్డ్ టాక్ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది, మిక్స్డ్ టాక్ కొంచెం అక్కడక్కడ కొంచెం ఏదో ఎంగేజింగ్గా కొన్ని ఎమోషన్ని అట్లీస్ట్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ కాబట్టి ఎమోషన్ని ఎక్కువగా క్యారీ చేస్తారు అనే టాక్ ఉంటుంది. బట్ అది ఎందుకో కింగ్డమ్లో కొంచెం మిస్ అయింది. ఎక్కడా కూడా అది లేకుండా కంప్లీట్గా మాస్ అండ్ దాని తర్వాత అలా సోగా వెళ్ళిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. బట్ ఇవన్నీ తట్టుకొని ఏదైనా నిలబడుతుందా అంటే మేబీ చెప్పలేం. ఎందుకు అని అంటే ఇప్పుడు కింగ్డమ్ తప్పితే వేరే ఏ సినిమా లేవు. అండ్ పెద్ద ప్లస్ ఏంటంటే అటు హాలీవుడ్ నుంచి కానీ ఇటు బాలీవుడ్ నుంచి కానీ ఎటు సైడ్ నుంచి కూడా ఏ లాంగ్వేజ్ సినిమాలు పెద్దగా బజ్జునవి లేవు కాబట్టి కింగ్డమ్ ఒకటే దిక్కు అనమాట. సో ఇక ఇటు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులలో పెట్టినటువంటి డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఇక మిగతా F1 రేస్ అండ్ సయారా వంటి సినిమాలు కూడా ఇప్పుడు వెళ్ళిపోయాయి కాబట్టి మేబీ కింగ్డమ్కి ఎక్కువ ప్లస్ అవుతుంది. 2 వీక్స్ ఉంది అంటే ఆగస్ట్ 14 అంటే డెఫినెట్గా 2 వీక్స్ కాబట్టి ఇన్ కేస్ స్టాక్ కూడా కొంచెం బాగానే ఉంది కాబట్టి ఇది లాంగ్ రన్లో అంటే 2 వీక్స్ కాస్త అట్లీస్ట్ ఒక 10 డేస్ వరకు అలా సస్టైన్ అయినా కానీ థియేటర్లో పెట్టిన డబ్బులు అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇన్ కేస్ ఇంకా ఆల్రెడీ ఓటీటీ ద్వారా కొన్ని డబ్బులు అయితే వచ్చేసినాయి. అంటే ఓటీటీ ద్వారా కూడా సగం సేఫ్లో పడిపోయారు. సో థియేటర్ ద్వారా పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కాబట్టి నష్టాలు అనేది పక్కన పెడితే లాభాలు ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూడాలి. సో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సరైన టైము అండ్ దాని తర్వాత ప్రమోషనల్ కంటెంట్ అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా సినిమాలు ఏవి లేకపోవడానికి కింగ్డమ్ పెద్ద ప్లస్ అయిందన్నమాట కింగ్డమ్కి. సో అందుకోసం ఇవన్నీ అంటే ప్రకృతి మొత్తం సహకరించిందని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా కింగ్డమ్కి అన్ని వైపులా అటు సినిమాలతో గాను ఇటు మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ అండ్ ఇక 2 వీక్స్ గ్యాప్ రావడం. సో ఇవన్నీ కంప్లీట్గా అన్నీ ఉన్నాయి కాబట్టి కింగ్డమ్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్స్ అన్నీ దొరికాయి కాబట్టి ఈ టైంలో రిలీజ్ అవ్వడం చాలా ప్లస్ అని చెప్పాలి. సో హరిహర వీరమల్లు ఇన్ కేస్ పాజిటివ్ టాక్ వచ్చుంటే లాస్ట్ వీక్ కొంచెం దీనికి దెబ్బ పడేది. అలా కాకుండా కొంచెం నెగిటివ్ టాక్, డిబేట్ టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కింగ్డమ్ కొంచెం బజ్ వచ్చింది అండ్ దాని తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ 10 డేస్ ఈజీగా లాంగ్ రన్లో వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఇక కలెక్షన్స్ మీద అయితే ప్రభావం చూపే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే పెట్టిన డబ్బులు అండ్ దానికి కొంచెం టికెట్ ప్రైజెస్ కూడా పెంచారు. పెట్టిన డబ్బులు కూడా హై బడ్జెట్ ఏం పెట్టలే. సో మీడియం బడ్జెట్ పెట్టారు కాబట్టి అన్నీ చాలా సేఫ్ జోన్లో ఉన్నారు ప్రొడ్యూసర్స్ అని కూడా టాక్ వినిపిస్తుంది. సో చూడాలి మరి కింగ్డమ్ ఎంత కలెక్ట్ చేస్తుంది ఏందో తెలియాలంటే. అండ్ ఇన్ కేసు ఒకవేళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది ఇంకేదైనా పోటీకి వస్తుందా అంటే మేబీ ఉసిరే లాంటి చిన్న సినిమాలు ఉన్నాయి, అది పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు కింగ్డమ్కి. సో మరి కింగ్డమ్ ఫైనల్ కలెక్షన్స్ ఎంతో చూడాలంటే ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సింది.